వేస్తే ఏమంటాడు, రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మొన్న మీరందరు చూసిండ్రు, అసెంబ్లీలో నేను గట్టిగానే కొట్లాడినా లేదా, మాట్లాడినా లేదా, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఉంటుంది. నేను గట్టిగా రేవంత్ రెడ్డిని దొరకబట్టి 4000 పింఛన్ ఇంకెందుకు ఇయ్యలే, నువ్వు తులం బంగారం ఎందుకు ఇయ్యలే, వడ్లకు 15,000 బోనస్ ఎప్పుడు 15,000 రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, వడ్లకు 500 బోనస్ ఎప్పుడు ఇస్తావు, 2 లక్షల మాఫీ ఎప్పుడు చేస్తావని నేను రేవంత్ రెడ్డిని గట్టిగా అడగాలనా వద్దా? అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి గారిని కారు గుర్తు కొట్టేసి గెలిపియాలి. లేదంటే ఏమంటాడు, నేను లేచి మాట్లాడినా అనుకో, ఏమయ్యా హరీష్ రావు, నేను 2 లక్షల మాఫీ చేస్తానని ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఎగ్గొట్టినా, ముసలోళ్లకు 4000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వకుండా ఎగ్గొట్టినా, నేను ఏమి ఇవ్వకుండా నన్నే గెలిపించిన నువ్వేం మాట్లాడతావా కూసో అంటాడు. అనడా? అరే నీకు సురుకు పెట్టిర్రా నాయనా, నీకు కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇప్పటికన్నా కండ్లు తెరువని నేను మెడలు వంచి మనకు రావాల్సినవి తెప్పిస్తా. ఇంకా బలం నాకు లేకపోతే వాడు మళ్ళా ఆగుతాడా? ఇప్పటికే 4 నెలలు ఆగమైనాం, మళ్ళా మోసమైంది అనుకో 5 ఏళ్ల దాకా దొరకడు. ఇక 5 ఏళ్ల దాకా దొరకడు. వాళ్ళని దొరకబట్టాలంటే ఇగో ఈ ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నువ్వు ఇచ్చిన మాట తప్పినవు గనుక, మోసం చేసినావు గనుక, అందుకే నీ కాంగ్రెస్ కు సురుకు పెట్టినరు అని నేను మాట్లాడాలన్నా వద్దా? ఇప్పుడు ఒక్కొక్క అవ్వ తాతకు ఎంత బాకీ పడ్డట్టు, నెలకు 2000, 4 నెలలు 4 నెలల 8,000 రూపాయలు ప్రతి అవ్వ తాతకు ప్రతి చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. గా 8,000 ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓడు పార్లమెంట్ ఎన్నికల మా అవ్వ తాతలను మా చెల్లెళ్ళ ఓటు అడగాలి. అవునా కాదా? బాకీ పడ్డట్టా కాదా? ఇంకా జోక్ ఏందంటే ఇప్పుడే మా పరశురాములు చెప్పిండు, అది కూడా చక్కగా ఇస్తలేదు. ఆ 2,000 మధ్యలో ఒక నెల ఎగరనే కొట్టిరు. జనవరి నెల యాదుకుందా? జనవరిలో ఒక నెల ఆయనతో 2,000 ఎగ్గొట్టిరు. అవి కూడా చక్కగా ఇస్తలేడు. ఆ ఇచ్చారు ఏదో ఉండదు చూడు, వెనకటికి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 ఆశపడితే 2,000 ఎగ్గొట్టిండు ఆయనతో జనవరిలో. మరి మనం ఆలోచన చేసుకోవద్దా? ఇప్పుడు రేపు మళ్ళీ దొరుకుతారా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంకా అక్కజల్లెల చూపి ఆడోళ్ళకి 2,500 ఇస్తాడు. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయా చెల్లెళ్ళకన్నా 2,500? అరే ప్రతి నెల ఇస్తానే కదా, చుట్టమస్తే అరుసుకోమన్నాడు. వచ్చినాయా 2,500 ఎవరికన్నా? మరి ఇప్పుడు ఎంత బాకీ పడ్డట్టు? 4 నెలలు 2,500 ఇంటూ 4 నెలలు అంటే 10,000 బాకీ పడ్డాడు ఒక్కొక్కరికి. ఇప్పుడు కాంగ్రెస్ ఓడవడని ఊళ్ళకి వచ్చిండు అనుకో, మా అక్క జిల్లలు చీపురు గట్టలు పట్టుకొని తయారుండు. బిడ్డ 10,000 బాకీ ఉన్నవరా నాయన, 10,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓడు ఓటు అడగాలని చెప్పాలి. 10,000 బాకీ వాళ్ళే. ఇగో గిన్ని అబద్దాలు ఇంకా చెప్తే ఇంకా చానున్నాయి చూపిస్తే. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు, మగ పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని నమ్మబలికిండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4,000 ఎప్పుడు ఇస్తావన్నా? అగో మేము ఏడ చెప్పినా మేము ఏడ చెప్పలేదు అంటాడు. అది చెప్పింది చూడండి, అసెంబ్లీలో ఏమన్నాడో కూడా చూపిస్తా. చూపియవా అది జర, అది ఉద్దర బేరం. పిల్లల నౌకర్లకు పిల్లల గురించి అబద్ధం ఆడింది చూపి జర. లేదా తమ్మి? ఉంటది. ఆ బట్టి విక్రమార్క అసెంబ్లీలో మేము ఏడ చెప్పలేదని అబద్ధం మాట్లాడు చూడు. నిరుద్యోగ భృతి సరే వెతుకుంది ఈలోపు. అయితే ఇట్లా ఎన్నో రకాలు. ఇప్పుడు గృహలక్ష్మి అని కొత్త కథ మోపు చేసింది. మీరెవ్వరు రందిపడకుండా తప్పకుండా న్యాయబద్ధంగా సిద్దిపేటకు రావాల్సిన ప్రతి ఒక్కటి తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత నాది. నేనుండగా మీకు కమ్మి కానిస్తానా? ఊకుంటానా? అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా ఉద్యమమే, పని పనే, సేవ సేవనే,
దేంట్లో కూడా వెనక పడనీయలే సిద్దిపేటను. రేపు కూడా పడనిచ్చేది ఉండదు. నేను మీతో కోరేది ఒక్కటే, సిద్దిపేటకు ఒక గౌరవం ఉన్నది, సిద్దిపేట అంటే ఒక ప్రతిష్ట ఉన్నది. మనం ఇలా పులివెందుల అంటే రాజశేఖర రెడ్డిని యాద్ చేస్తారు, కుప్పంలో చంద్రబాబు నాయుడిని యాద్ చేస్తారు. సిద్దిపేట అంటే కేసీఆర్ కు యాద్ చేసుకోవాలనా వద్దా? మనం మన గౌరవాన్ని తక్కువ చేసుకుందామా పెంచుకుందామా? దయచేసి ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మన సిద్దిపేట 150 కోట్ల రూపాయల పనులు క్యాన్సిల్ చేసిండు. మన వెటర్నరీ కాలేజీను ఇక్కడి నుంచి కొడంగల్ తీసుకుపోయిండు. ఆయన కొత్తది పెట్టుకోవాలి కానీ మనది తీసుకుపోతాడా? అంటే మన మీద గంత అక్కసు ఉన్నది ఆయనకు. అదేవిధంగా బీజేపీ ఆయన ఒక రఘునందన్ అని ఉన్నాడు, ఆయన కూడా ఎంపీకి పోటీ చేస్తున్నాడు. ఆయన ఏం చేసిండే? ఆయన నిజంగా మంచిగా పనిచేస్తాడైతే దుబ్బాకల్ని గెలవద్దా? మొన్న అప్పుడు దుబ్బాక ఎలక్షన్ అప్పుడు ఏం చేసిండంటే, నన్ను గెలిపియండ్రి, ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, టెక్స్టైల్ పార్క్ పెడతా, రైలు తెస్తా అని నోటికి వచ్చినట్టు అబద్దాలు ఆడిండు. పాపం ప్రజలు దుబ్బాకోలు గెలిపించారు. గెలిచినాక మరి పని కావాలి కదా. 4 ఏళ్లలో ఏం పని కాలే. మొన్న ఓట్లు వస్తే వేసి కొట్టిరు కదా, అంటే 54,000 ఓట్లతో ఓడగొట్టిరు. నువ్వు మంచిగా పనిచేసినావు అయితే దుబ్బాకెళ్ళనే గెలుతావు కదా. దుబ్బాకెళ్ళ గెలవని ఈయనకు సిద్దిపేటలో ఓటేద్దామా? బీజేపీ గుర్తు మీద రాగానే ఓటేద్దామా? ఆయన్ని ఆడనే ఎగబెట్టి రేపు ఈడ ఎగబెట్టావా నువ్వు? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు ఏమనంటే గుడిగట్యం ఇదంటారు. అసలు బీజేపీ ఏమన్నా ఒక్క మంచి పని చేసినాదే? ఏదో ఒక్కటి చెప్పురు బీజేపీ వాళ్ళు చేసిండ్రు. 60 రూపాయలు ఉన్న డీజిల్ ధర పెట్రోల్ను 100 రూపాయలు అయితే చేసిండ్రు. 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిండ్రు. రూపాయి విలువ దించిండ్రు. పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. 10 ఏళ్ల బీజేపీ ఒక్క మంచి పని చెప్తాడా? మనం 10 ఏళ్ళు ఉన్నాం. కేసీఆర్ ఏం చేసిండయా అంటే ఇవ్వాలన్నా మా భారతక్క నడితే 10 చెప్తుంది. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చిండు, చెరువులు మంచిగా చేసిండు, కాలువల కింద నీళ్లు తెచ్చిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండని మన కేసీఆర్ చేసి ఒక 20 చెప్పొచ్చు మనం. బీజేపీ ఒక్కటి చెప్తాడా? ఒక్క మంచి పని చెప్తాడా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎప్పటికైనా ఈ తెలంగాణకు ఈ గులాబీ జెండనే శ్రీరామ రక్ష, మన కేసీఆరే శ్రీరామ రక్ష. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. వాళ్ళు ఏం చేయలే. మా బాబు అన్నట్టు ఉద్దర బేరం ఒక బస్సు పెట్టిరు, అంతే, ఏమి లేదు. ఇక అన్ని ఎగబెట్టిరు. అక్కజలకు 2500 ఎగబెట్టిండ్రు, ముసలోళ్లకు 4000 ఎగబెట్టిండ్రు, రైతులకు 15,000 రైతు బంధు ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఎగబెట్టిండ్రు. ఇంకా పెళ్లికి తులం బంగారం చెప్పలే. అది చూపేవా తులం బంగారం? తులం బంగారం చూపించరా? ఉన్నదా? పుట్ట షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? జక్కాపూర్లా, నారాయణరావుపేటలో ఇట తులం బంగారం దేవుడు ఎరువు. ఇచ్చే 1,00,000 కూడా బంద్ పెట్టిండు. కేసీఆర్ ఉండగా 1,00,000 జల్దచ్చు. ఇప్పుడు ఇవాళ ఊర్లో జైరాబాద్ వేయింటి పొద్దుగాల 6,00,000 కూడా వస్తలేదు సార్, ఆగబట్టిరు అంటారు. అంటే ఎంత మోసం. ఎవరైనా సెంటిమెంట్ కదా బంగారం అంటే. తులం వస్తుందంటే ఇంత ఆశపడ్డారు, పాపం ఓట్లు వేసిండు. 4 నెలల ఒక్కరికన్నా ఇచ్చిండా ఈ రాష్ట్రంలో? ఏమన్నాడు? ఈ నెల అయితే 1,00,000, మళ్ళ నెల అయితే 1,00,000తో పాటు తులం బంగారమే. మళ్ళ నెలవాయే, మళ్ళ నెలవాయే, మళ్ళ నెలవాయే, 4 నెలవాయే. సప్పుడు లేదు. ఇది జూటా మాటలు కాదా? ఇక అందుకే ఇప్పుడు ఈ మధ్య ఏమైంది, ఓ లంగకథకు ఎత్తుకున్నారు. ఇక ఏంది, ఒక్క పని చేయలేదు. జనం అడుగుతారు, అన్ని లీకులు, ఫేకులు. ఏందో గీడ గట్లయిందట, గీడ ట్యాపింగ్ అయిందట, గాడ గీద అయిందట, అన్ని బట్టే జూటా మాటలు చెప్తూ ఇలా ప్రజలను తప్పుదో పట్టించే ఫేక్ వార్తలు, లీక్ వార్తలు ఇస్తున్నారు. నేను సీదా అడుగుతున్నాం, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడు. ఇంక ఇలా రాహుల్ గాంధీ వచ్చేదో మేనిఫెస్టో ఇచ్చిందట. నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట నువ్వే మేనిఫెస్టో ఇచ్చినావు. 100 రోజుల్లో ఇవన్నీ చేస్తా అని చెప్పినావు. 100 రోజులు కాదు, 120 రోజులు అయింది. ఏ ఒక్కటి చేయకుండా మళ్ళీ నువ్వు జాతీయ మేనిఫెస్టో తెచ్చి
ఎవల చెవుల పువ్వులు పెట్టావు రాహుల్ గాంధీ గారు అని నేను అడుగుతా ఉన్నా. చెప్పలే ఇదే రాహుల్ గాంధీ 100 రోజుల్లో చేస్తామన్నాడు. 120 రోజులైనా ఒక్క దిక్కు లేదు. ఇప్పుడు చూసిరు కదా మీరు, ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తే. 400 బీసీ ఉన్నాయి, 420 డోకా ఉన్నది. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు బట్టిది పెట్టి పోయి అసెంబ్లీలో అబద్ధం ఆడింది. వాడు ఎగబెట్టింది చెప్పిండు కదా అసెంబ్లీలో, అది చూపి. అదే విధంగా విద్యార్థులారా చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తాం, ఎంబీబీఎస్ లో మంచి ర్యాంక్ వచ్చింది, ఫీజులు కట్టుకోవడానికి పైసలు, ఇంజనీరింగ్ లో ఈ స్కూటీల కథ సరే తీగ, మీకు పెట్టరాకపోతే పెట్టరాకపోతే ఇదేంటంటే ఆడవిల్లలకు స్కూటీలు కొనిస్తాను, అట్లా చాలా ఉన్నాయి ఇక. అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే దయచేసి ఈ మండలం మన బీఆర్ఎస్ కు కంచుకోట. ఈ అబద్దాల కాంగ్రెస్ కు ఓటేస్తే ఆగమైపోతాం. మీరు గట్టిగా వెంకట్రామరెడ్డిని గెలిపింది, ఒక్కొక్కటి ఇది అమలయ్యేదాకా కాంగ్రెస్ ఎంబడబడతా అవి అమలు చేయించే పని నేను చేపిస్తా. లేకపోతే గద్దె దిగాలి, అయితే అమలు చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నేను కొట్లాడు. ఆ శక్తిని మీరు ఇవ్వండి. లేదంటే మీరు కాంగ్రెస్ కోటేసింది అనుకో, ఏమంటాడు, నేను అన్ని ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు, ఇక మీరు అడిగేది ఏంది అనడా, అంటడా అనడా? ఎగబెట్టిన కాంగ్రెస్ కు ఎన్నికల గుణపాఠం చెప్పాలనా వద్దా? మరి ఇక మధ్యలో బీజేపీ బయలుదేరిండు, అటుగిట్టేమని వేసిరనుకో అది కూడా ఉత్తదే. 4 ఎంపీలు గెలిచినా ఈ తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు బీజేపీ వాళ్ళు. ధరలు పెంచుడు తప్ప గరీబోళ్ళకి చేసింది ఏం లేదు. గుడి కట్టినామంటారు, నేను ఎన్ని గుళ్ళు కట్టినే? నేను సాయం చేయని గుడి ఈ జక్కాపూర్ల గుర్రాల గొందిల నారాయణరావుపేటలో ఒక్కటి ఉన్నదే. అరే పెద్దమ్మ గుడి కట్టినా, ఎల్లమ్మ గుడి కట్టినా, బీరప్ప దేవుని గుడి కట్టినా, మాంకాలమ్మ గుడి కట్టినా నేను ఎక్కడన్నా కాదన్నా? ఏ గుడికి నేను సాయం చేయలేదు. ఎన్ని ఒక్క చర్చ, మా అన్న చర్చ కూడా సాయం చేసినావు అంటుండు. ఎవరికి సాయం చేయలే నేను. ఎవరన్నా గుడి కడతాం సార్ అని ఇంటికి వస్తే నా నోటితో ఎప్పుడన్నా కాదన్నా? కొన్ని 100 గుళ్ళు కట్టాం. మరి నేనెంత చెప్పుకోవాలి? దేవుడు దేవుడే, దేవుని దగ్గర రాజకీయం ఉంటుందా? బీరప్ప దేవుని దగ్గర పోయి బీజేపీ మొక్కినా, బీఆర్ఎస్ వాడు మొక్కినా బీరప్ప దేవుడు అందరికీ సమానం. పెద్దమ్మ గుడికి పోయి కాంగ్రెస్ వాడు మొక్కినా, బీఆర్ఎస్ వాడు మొక్కినా దేవుడికి అందరికీ సమానం. మాంకాలమ్మ గుడి కాడికి పోయి బీఎస్ వాళ్ళు మొక్కినా, బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా అందరికీ ఒక్కడే ఉంటాడు దేవుడు. దేవుని దగ్గర రాజకీయం ఉంటుందా? అందరి వాడు దేవుడు. కానీ వాళ్ళు ఏందో మన కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్ట గుడి ఎంత గొప్ప కట్టిండు, ఎన్ని యజ్ఞ హోమాలు చేసిండు. కానీ దాన్ని రాజకీయాలు చేయొద్దు, దేవుడు అందరికీ ఒకటే. కానీ వాళ్ళు దాని పేరు మీద ఇవాళ ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మంచిగా చర్చ పెట్టండి, ఊర్లలో మంచిగా మాట్లాడుకోండి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఉత్తుత్తగా వచ్చి చెక్కలగులు చేసి అబద్దాలు చెప్పి ఆ టీవీలల్లా, సోషల్ మీడియా, ఫోన్లల్లా ఫేక్ వార్తలు పంపుతారు. పోయినసారి గట్లే అయింది. ఆ సోషల్ మీడియా చూసే సగం ఆగమైంది తెలంగాణ. ఒకటన్నా అయిందా? మరి అలా చూసి అంత ఆగమైనాం. ఓ సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. మన పని గట్నే అయిపోయింది. మొన్న కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలు నమ్మినాం, ఆయనతో మనం చేతులున్న సంసారం ఖరాబ్ చేసుకున్నట్టు అయిపోయింది. ఇప్పటికైనా కండ్ల ముందు కనబడుతుంది. వాడు బోనస్ ఎగబెట్టలేదా? ఇప్పుడు మా వడ్లు వచ్చినాయి, ఇప్పుడు యాసంగి ఈమన్ ఫస్ట్ 500 బోనస్, మక్కలకు 500 బోనస్ ఈమన్. నువ్వు చెప్పిన మాట మీద నిలబడు. అది ఇవ్వకుండా నువ్వు ఇంకా మనం మోసపెడతామంటే ఇంకా మోసపోదామా, గోసపడదామా? దయచేసి అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. మరి నేనేమో జిల్లా అంతా తిరగాలి. మరి సంగారెడ్డి పొద్దుగాల జైరాబాద్కి వెళ్ళి వచ్చిన నేను. కొద్దిగా మీరు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ మా యువత, విద్యార్థులు, మా అక్కచెల్లెళ్ళు, మా రైతన్నలు, మరి మీరందరూ కూడా మనం పెద్ద మెజార్టీ నారాయణరావుపేట మండలం నుంచి
మన వెంకట్రామరెడ్డి గారికి ఇవ్వాలి. ఇంకా కూడా ఇన్ని చూసినాక ఎవరన్నా కాంగ్రెస్ ఎవరికి ఓటేస్తే మన ఏళ్ళతో మన కన్ను కొడుచుకున్నట్టు కాదా, మనను మనం మోసం చేసుకున్నట్టు. బీజేపీ వాళ్ళకి ఓటేస్తే మనను మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. అందువల్ల బాగా ఆలోచించి మంచిగా కారు గుర్తు మీద వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి దీవించాలి. ఇంత రాత్రిపూట మీటింగ్ పెట్టినా 9 అయింది, ఒక్క మనిషి కదలకుండా ఇంత ప్రేమగా ఆశీర్వదించిన మీకు నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. భోజనాలు ఉన్నాయి, భోజనాలు అందరు తిని వెళ్ళాలి. అందరికీ భోజనాలు ఉన్నాయి, అందరం తిని వెళ్ళాలి. ఖచ్చితంగా